సంతోషము. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చింది? ఆకాశమందు ఒక్క నక్షత్రం ఏమిటి? లక్షలాది నక్షత్రముల కలవు. ఒక నక్షత్రము మహారాజు పుట్టుకకు సంకేతమా? ఇది ఎక్కడ సంభవించును? కొంచెం బాగుండి. మంత్రివర్య, మన యోధియా రాజ్యంలో ఎవరో చక్రవర్తి జన్మిస్తారంట. మీకేమన్నా తెలుసా? పండితులను పిలిచి అడిగితే తెలుసు ప్రభు. పండితులను ప్రవేశపెట్టుము. ప్రణామములు. మంత్రివర్య, మన యూదయ రాజ్యంలో ఎవరైనా చక్రవర్తి జన్మిస్తారని మీ యొక్క గ్రంథములు ఎక్కడైనా రాసి ఉన్నదా? సెలవు. మీరు ఇక వెళ్ళి రండు. జ్ఞానులారా, మన దగ్గర ఉన్నటువంటి బెత్లెహేము గ్రామంలో ఒక రాజు పుడతాడంట. మీరు ముగ్గురు రాజులు కూడా వెళ్ళి అతనిని పూజింపండి. మీరు కూడా వెళ్ళి నా దగ్గరకు వచ్చి నాకు చెప్పుడు. నేను వచ్చి ఆ యొక్క రాజును పూజించదను. మీరు ఇక వెళ్ళి రండి. ప్రభు, ఆ పిల్లవాడికి మీరు భయపడుతున్నారా? పిల్ల కుక్కను నేను పూజించుడయా? మంత్రి, మన యొక్క భటులందరినీ కూడా తీసుకొని 2 సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి మగ శిశువులందరినీ కూడా సంహరింపుము. చిత్తం ప్రభు. వెళ్ళము. ఈ సువిశాల సామ్రాజ్యానికి నేను కాక మరొక రాజు జన్మించుటయా? అసంభవం. అరివీర భయంకరుడను కథన రంగమున కాలు ధ్రువి నన్ను కాక ఆ యొక్క చక్రవర్తి నా మీదకి ఎక్కుటయా? అసంభవము. నేనే రాజును, నేనే రాజును.